దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియబిడ్డలారా, ప్రతిరోజు ఇదే సమయానికి ఇదే ఛానల్లో తప్పనిసరిగా దేవుని వాక్యాన్ని వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయండి. అలాగే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాంశం కానీ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ స్వభావము లేక ఆత్మ స్వభావము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని వాక్యానికి వెళ్ళే ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని ఆత్మ సహాయాన్ని మనం కోరుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను మీడియా ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో వారందరినీ తండ్రి ఇప్పుడే మీ స్వాధీనపరచుకోండి ప్రభువా. ఇదిగో ప్రతి ఒక్కరిని మీ స్వాధీనపరచుకోండి ప్రభువా. మీరే మాట్లాడండి నాయన. వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి. మీ ఆత్మతో నింపండి నాయన. బలపరచండి ప్రభువా. క్షేమము దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈరోజు పరిశుద్ధ ఆత్మ యొక్క స్వభావము అనే అంశం మీద దేవుని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. స్వభావాలు చాలా రకాలు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో శరీర స్వభావం అని ఉంది. శరీర స్వభావము, శరీరేచ్ఛలతో కూడిన స్వభావము. ప్రియబిడ్డలారా, ఈ స్వభావం కలిగిన వారు దేవునిని సంతోషపరచలేరు. శరీర స్వభావం కలిగిన వారు పరలోక రాజ్యము వెళ్ళలేరు. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మనం చూసినట్లయితే ప్రాచీన స్వభావం అనంది. ప్రాచీన పాపపు స్వభావము. ఈ స్వభావం కూడా కలిగిన వారు మరి ఏమాత్రం కూడా దేవుని చిత్తం చేయలేరు. అలాగే మరి దేవుని రాజ్యం చేరలేరు. ప్రియబిడ్డలారా, సర్ప స్వభావము, సర్ప సంతానమా అనే మాటను మనం చూస్తూ మత్తయి సువార్తలో బాప్తిస్మిచ్చే యోహాను కానీ మరొక చోట ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ మాటను పలికారు. సర్ప సంతానమా, హృదయము నిండి ఉండి దానిని బట్టి నోరు మాట్లాడను కదా అని ప్రభు చెప్పారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే సర్ప స్వభావము అంటే సాతాను స్వభావము, అలాగే శరీర స్వభావము, అలాగే ప్రాచీన స్వభావము, అలాగే దేవుని బిడ్డలారా అనేక స్వభావాలు మనం చూడగలం. కొన్నిసార్లు మూర్ఖ స్వభావం, కొన్నిసార్లు దుష్ట స్వభావము. ప్రియబిడ్డలారా, అనేక స్వభావాలు ఒక లిస్టుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. అయితే ఏ స్వభావం మనకు అవసరం? దేవుని పిల్లలమైన మనము ఏ స్వభావాన్ని మనం ధరించుకోవాలి? ఏ స్వభావం ధరించుకొని జీవిస్తే మనం దేవుని రాజ్యం చేరగలం? ఏ స్వభావం ధరించుకుంటే మనం దేవుని పిల్లలం అనేది ప్రత్యేకంగా మనం తెలుసుకోవలసిన అంశం ఇది. ఈరోజు దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం చూసినట్లయితే రోమా పత్రికలో 8వ అధ్యాయం మనం చూసినట్లయితే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది. ఒక వ్యక్తి శరీర స్వభావంతో జీవించే వ్యక్తి కానీ, లేక సాతాను స్వభావంతో జీవించే వ్యక్తి కానీ, లేక పాపపు స్వభావంతో జీవించే వ్యక్తి కానీ, లేక ప్రాచీన స్వభావంతో జీవించే వ్యక్తి కానీ, ఏ స్వభావంతో జీవించే వ్యక్తి అయినా ఆత్మ సంబంధమైన స్వభావము కలిగిన వ్యక్తిగా మారలేనంత వరకు కూడా ఆ వ్యక్తి క్రైస్తవుడు కాదు. ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా ఏమాత్రము కూడా దేవుని రాజ్యం చేరలేడు. అందుకే శరీర క్రియలు మరి జరిగించినట్లయితే ఏమాత్రము దేవుని రాజ్యం మనం చేరలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ స్వభావాలన్నీ మనకు విరోధంగా ఉన్నాయి. కాబట్టి మనము దేవుని ఆత్మను ధరించుకొని దేవుని ఆత్మ కలుగు చేసే ఆత్మ స్వభావం చేత నడిపించబడితేనే కానీ మనం ఏమాత్రము కూడా దేవుని రాజ్యం చేరలేం. నా సహోదరుడా, నా సహోదరి, ఈ శరీర క్రియలు జయించాలన్నా, శరీర స్వభావాన్ని జయించాలన్నా, లేక సాతాను స్వభావాన్ని జయించాలన్నా, లేక ప్రాచీన స్వభావాన్ని జయించాలన్నా, ఏ స్వభావాన్ని జయించాలన్నా దేవుని ఆత్మ స్వభావానికి నువ్వు లోబడాలి. ఆత్మానుసారముగా నడుచుకొనిడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు అని దేవుని బిడ్డ గలతీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి మనం చూసినట్లయితే స్పష్టముగా దేవుడు చెప్తున్నాడు. ఆత్మానుసారమైన జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ చేత మనం నడిపించబడుతున్నప్పుడే దేవుని స్వభావం చేత నడిపించబడుతున్నామని అర్థం. దేవుని ఆత్మ స్వభావం
కలిగిన వ్యక్తి కొన్ని లక్షణాలు మనం చూసినట్లయితే మనల్ని మనం పరీక్షించుకోవడానికి కానీ లేక ఆత్మ స్వభావం కలిగి ఉండడానికి కానీ ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కొన్ని మాటలు మనం చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయం 14-16 వచనాలు కానీ మనం చూసినట్లయితే ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి దేవుని వాక్యాన్ని గైకొంటాడు. దేని బిడ్డారా, ఒక వ్యక్తి వాక్యానుసారంగా జీవించట్లేదు అంటే వాడు ఆత్మ సంబంధి కాదు. ఆత్మ సంబంధమైన స్వభావం వానిలో లేదు. దేవుని ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తికి ఉండే ప్రాముఖ్యమైన ఒక విషయం ఏమిటంటే వాక్యాన్ని గైకొంటాడు. వాక్యాన్ని విని విడిచిపెట్టి వారిగా ఉన్నట్లయితే మనం అద్దంలో మన ముఖం చూసుకొని సరిచేసుకోకుండా ఒక వ్యక్తి ఉంటే ఎలాగుంటుందో దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొనకపోతే మన బ్రతుకులు కూడా అంతే. అందుకే వాక్యాన్ని గైకొనేవాడే ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తి. ప్రియబిడ్డలారా, రెండవదిగా చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తిలో నీతి క్రియలు ఉంటూ ఉంటాయి. దేవుడు నీతిమంతుడు. ఆయన నీతి కార్యాలు ఎలాగైతే జరిగించారో ఆయన పిల్లలమైన మనము కూడా ఇటువంటి నీతి కార్యాలు మన జీవితంలో తప్పనిసరిగా ఈ కార్యాలు మనం చూడగలం. యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఆత్మ సంబంధమైన స్వభావం కలిగిన వ్యక్తి మేలు చేస్తూ ఉంటాడు, కీడు అస్సలు చేయడు. కీడు చేసేది సాతాను స్వభావం. దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి మేలే తప్ప కీడు అస్సలు ఎంత మాత్రము చేయడు. కాబట్టి ఇదొక ప్రత్యేకమైన లక్షణంగా ఉంది. అలాగే రోమపత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ప్రేమ కలిగి ఉంటాడు. ప్రేమ పరిశుద్ధాత్మ స్వభావం. దేని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. యోహాను సువార్త 4:24లో దేవుడు ప్రేమా స్వరూపి. పరిశుద్ధాత్మ ఫలాల్లో మొదటి ఫలం ఏంటంటే ప్రేమ. ఆ ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడటం ద్వారా ఆ ప్రేమ అనేది మన హృదయానికే కాదు, మన యొక్క స్వభావంగా మారిపోతూ ఉంటుంది. దేని బిడ్డలారా, దేవుని ప్రేమ వేరు, మనుషుల ప్రేమ వేరు. ఈ ప్రేమకు ఈ డిఫరెన్స్ తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. మనలో దేవుని ప్రేమ ఉన్నప్పుడు ఇతరులు చాలా సులువుగా దాన్ని గుర్తుపట్టగలుగుతారు. ఇది దేవుని ప్రేమే కానీ ఇది శరీర సంబంధమైన ప్రేమ కాదు, ఇది ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది సాతాను ప్రేమ కాదు, ఇది దేవుని ప్రేమ అని ఇతరులు గుర్తించగలుగుతూ ఉంటారు. దేవుని ప్రేమ ప్రశ్నార్థకంగా ఉంటూ ఉంటుంది చాలాసార్లు. ఇదేంటి, నేను ఏ మేలు చేయకపోయినా నాకు మేలు చేస్తున్నారు, నేను కీడు చేసినా నాకు వాళ్ళు మేలు చేస్తున్నారు ఏంటి అని ఇతరులు వారిని వారు ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఇది దేవుని ప్రేమ. ఇతరుల నుంచి ఏ బదులు ఆశించకుండా ఉండేది దేవుని ప్రేమ. ఇతరులను దూషించినా, అవమానపరిచినా, తక్కువ చేసి మాట్లాడినా, హాని చేసినా మళ్ళీ తిరిగి నువ్వు వారిని ప్రేమిస్తున్నావు చూసావా, అది దేవుని ప్రేమ. దేని బిడ్డలారా, దేవుని ప్రేమ చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎంత కీడు చేస్తే నన్ను ప్రేమిస్తున్నారు, ఇంకా నన్ను క్షమిస్తున్నారు, ఇంకా నన్ను ఈ విధంగా ప్రేమ కలిగి నా పట్ల ప్రేమ చూపెడుతున్నారు అని వారిని వారు ప్రశ్నించుకుంటూ ఉంటారు. నిజమే, దేవుని ప్రేమ చాలామందికి అర్థమవదు. అందుకే దేవుని పిల్లమైన మనం కూడా చాలాసార్లు పాట పాడుతూ ఉంటాం. దేవా నన్ను ఎందుకు ఎంతగా ప్రేమించావనే పాట. ఆయన ప్రేమ మనల్ని ఎందుకు ఇంతగా ప్రేమిస్తున్నాడు అంటే అసలు ఆ ప్రేమ లోతు, ఎత్తు, వెడల్పు ఎంతో ఏ నరుడికి కూడా కొలవడం సాధ్యం కాదు. దేని బిడ్డలారా, దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు కనుక మనము కూడా ఇతరులను ఆ విధంగా ప్రేమించాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు కనుక మనము ఇతరులకు, దేని బిడ్డలారా, ఇతరుల కోసం ప్రాణం పెట్టే అంతగా మనం వారిని ప్రేమించాలి. నిజమే, ఎంతవరకు మనం ప్రేమించగలుగుతున్నాం? ప్రియ బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుని ప్రేమ అనేది అనేకులకు సువాసన వలె ఉంటూ ఉంటుంది. దేవుని ప్రేమలో ఉన్న ఆ మాధుర్యం, ఆ గొప్పతనం, ఆ యొక్క సంతోషం అనేకులు అనుభవించడానికి అది ఒక సాధనంగా దేవుడు మనలను వాడుకుంటూ ఉంటాడు. కాబట్టి దేని బిడ్డలారా, దేవుని ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతూ ఉంటుంది. దేవుని ప్రేమ లేనివాడు దేవుని ఆత్మ లేనివాడే. దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని ప్రేమ కలిగి ఉంటాడు. మనం మన సహోదరులను ప్రేమించకపోతే దేవుని ప్రేమిస్తున్నాం అనేది ఎలాగా?
దేని బిడ్డలారా, నీ కంటికి కనబడుతున్న నీ సహోదరులను ప్రేమించకపోతే అదృశ్యుడైన దేవుని, నీ ఆత్మైన దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే ఎలాగ నమ్మాలి? అందుకే దేని బిడ్డలారా, చూడండి, దేవుని మాట మనం వింటున్నప్పుడు మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దేవుడు గుర్తిస్తూ ఉంటాడు. అబ్రహాముతో నీ ఒక్కగానొక్క నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు అక్కడ ఇయ్యి అన్నప్పుడు అబ్రహాము వెనుకాడలేదు. అబ్రహాము ఏమాత్రం సందేహించలేదు, ఆలస్యం చేయలేదు, ఉన్న పడంగా లేచి వెళ్ళిపోయాడు అంతే. చివరికి దేవుడు అడిగినట్టే ఇవ్వడానికి సిద్ధపడుతుంటే దేవుడు అన్నాడు, అబ్రహమా ఆ కత్తి కింద పెట్టు, నీకు ఒక్కగానొక్క కుమారుని నాకు ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. దేని బిడ్డారా, దేవుడు నరబలి కోరే దేవుడు కాదు, ఆయన రక్తం త్రాగే దేవుడు కాదు. ఆయన మన కోసం రక్తాన్ని చిందించాడు, ఆయన మన కోసం రక్తాన్ని త్యాగం చేశాడు. అటువంటి దేవుడు ఎందుకు ఆ పరీక్షను, ఆ పరిశోధనను అబ్రహాం జీవితంలో అనుమతించాడు అంటే అబ్రహాము దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో తెలియాలి. నిజంగా నీ జీవితంలో నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో దేని బిడ్డారా, మరి అది తెలియాలి అంటే మనము కూడా ఒకరినొకరు ప్రేమించాలి. ఆకలితో ఉన్నవారు ఉన్నారు, అవసరంతో ఉన్నవారు ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నవారు ఉన్నారు, అప్పులతో ఉన్నవారు ఉన్నారు, ఎన్నో రకాల సమస్యల చేత బాధించబడుతున్న వారు ఉన్నారు. వారికి మనము దేవుని ప్రేమ కలిగి ఏమి చేశాం, ఎంతవరకు చేశాం, ఎంతవరకు మనకు కలిగిన దానితో, దేవుడు మనకి ఇచ్చిన దానితో ఎంతవరకు ఆ ప్రేమను పంచాం అనేది ఒకసారి ప్రశ్నించుకుంటే పరిశుద్ధాత్మ ప్రేమ నీలో ఎంత కుమ్మరించబడిందో తెలిసిపోతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఆత్మతో నింపబడడం అంటే ప్రేమతో నింపబడడం. ప్రేమతో నింపబడితే నువ్వు ఆత్మతో నింపబడ్డావని అర్థం. కనుక పరిశుద్ధాత్మ స్వభావము అంటే ప్రేమ స్వభావము. మరొక విషయాన్ని మనం చూడొచ్చు. అపొస్తలుల కార్యాలు 1:8 పరిశుద్ధాత్మ స్వభావము అంటే ఆత్మశక్తి చేత జీవించడం, సాక్షిగా జీవించడం. దేని బిడ్డారా, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆయన తన సర్వశక్తితో వచ్చి నివాసం చేస్తున్నాడు కనుక ఆ శక్తి నువ్వు సాక్షిగా జీవించడానికి సహాయం చేస్తుంది. నువ్వు సాక్షిగా జీవించలేకపోతున్నావు అంటే పరిశుద్ధాత్మ శక్తి మీద నువ్వు ఆధారపడతలేదు. ఉద్రేకాల మీద ఆధారపడతాం చాలాసార్లు, మన ఉపవాసాల మీద ఆధారపడతాం చాలాసార్లు, మన సొంత శక్తి, మన సొంత భక్తి మీద ఆధారపడడం వల్లే, మన ఎమోషన్స్, ఫీలింగ్స్ మీద ఆధారపడడం వల్లే మనం సాక్షిగా బ్రతకలేకపోతున్నాం. చాలామంది దేని బిడ్డారా, ఇది తెలుసుకోవాల్సిన ఒక సత్యం. ఇది ఎప్పుడు కూడా దేవుని శక్తి మీద ఆధారపడు, దేవుని ఆత్మ మీద ఆధారపడు. దేవుడు నిన్ను శక్తిమంతుడిగా నిలబెడతాడు. అన్ని పరిస్థితుల్లో నువ్వు దేవుని మీద ఆనుకుంటే, దేవుని మీద ఆధారపడితే, దేవునికి పూర్తిగా నువ్వు అప్పగించుకుంటే దేవుడు తన సర్వశక్తితో నింపుతాడు. భూ దిగంతముల వరకు నువ్వు సాక్షిగా ఉంటావు. శోధన జయించగలుగుతావు, పాపాన్ని జయించగలుగుతావు, లోకాన్ని జయించగలుగుతావు, శరీర ఇచ్చలు జయించగలుగుతావు. దేవుని కోసం ప్రత్యేకించబడిన పాత్రగా నువ్వు జీవించగలుగుతావు. నా సహోదరుడా, నా సహోదరి, ఇదిగో నేను జయించలేకపోతున్నానండి, వ్యసనాలు జయించలేకపోతున్నాను, చెడు అలవాట్లు జయించలేకపోతున్నాను, శోధన జయించలేకపోతున్నాను అనుకుంటున్నావా? కాదు, నువ్వు జయించగలవు. ఎందుకంటే నీకు జయ జీవితం ఇచ్చే శక్తిమంతుడైన దేవుడు నీలో ఉన్నాడు. నువ్వు ఏనాడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించావో ఆ క్షణము నుంచి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. విమోచన దినము వరకు దేవుడు నిన్ను తన ఆత్మతో ముద్రించాడు. నా సహోదరుడా, సహోదరి, నీలో నివసిస్తున్న దేవుని ఆత్మకు లోబడు, దేవుని ఆత్మను గుర్తించు, దేవుని ఆత్మకు చోటియ్యి, దేవుని శక్తి చేత నింపబడి దేవుని కోసం బ్రతకడానికి తీర్మానం తీసుకో. యోహాను సువార్త 3:3-4 చూసినట్లయితే దేవుని ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి దేవుని మాటలే పలుకుతాడు. దేవుని మాటలు. దేని బిడ్డారా, మాటలు అనగానే ఎంత పెద్ద చరిత్ర దానికి, ఎన్ని రకాల మాటలు ఉన్నాయి. దేని బిడ్డారా, హృదయము నిండి ఉండి దానిని బట్టే నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయంలో సాతాను ఉన్నాడు అనుకోండి, దెయ్యం ఉందనుకోండి, దెయ్యం మాటలే వస్తూ ఉంటాయి, దెయ్యం పనులే చేస్తూ ఉంటారు. హృదయంలో దెయ్యం ఉంటే, సాతాను ఉంటే ఆ ప్రవర్తన, ఆ యొక్క చేష్టలు, ఆ యొక్క నడకలు అన్నీ కూడా దెయ్యానికి సంబంధించినవే. ఒక వ్యక్తికి దెయ్యం పడితే వాడు ఏం చేసేవాడంటే
తరచుగా నీటిలోనూ అగ్నిలోనూ పడిపోవడానికి వెళ్ళిపోయేవాడంట. ఒక వ్యక్తికి దెయ్యం పడితే సమాధిలోకి వెళ్ళిపోయి బట్టలు తీసేసి దేహాన్ని చీల్చుకొని గాయపరుచుకొని గాలిలో పిచ్చి పిచ్చి ఎర్రెర్రి కేకలు వేస్తూ ఉండేవాడంట. దెయ్యము పట్టిన వాని లక్షణాలు. ఒక ఆవిడికి 18 సంవత్సరాల నుంచి దెయ్యం పట్టి నడుము వంగిపోయిందంటే, ఏమాత్రము పైకి నిలబడి పైకి మనుషుల ముఖాలు ఎలాగుంటాయో తెలీదు, కింద పాదాలు గుర్తుపట్టి లేక శబ్దం గుర్తుపట్టి మాట్లాడేదంట. కారణం దెయ్యము ఆమె నడాన్ని వంచేసింది. దేని బిడ్డారా, దెయ్యము పట్టిన వ్యక్తి, దెయ్యము ఒక వ్యక్తి హృదయంలో నివసిస్తే ఆ వ్యక్తి పై విషయాలు ఆలోచన చేయడు. దేని బిడ్డారా, పైనున్న వాటిని వెదకలేడు, పైనున్న వాటిని ఆలోచన చేయలేడు. ఎప్పుడు కూడా కిందున్న వాటివే, ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం, ఏం సంపాదించుకున్నాం, ఈ లోకంలో ఎలాగా ఈ లోకం కోసం ఆలోచిస్తూ ఉంటాం. కారణం అది ఒక సాతాను స్వభావం. దేని బిడ్డారా, పరిశుద్ధాత్మ కలిగిన వ్యక్తి పైనున్న వాటి కోసం ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మనం 70 అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దేని బిడ్డారా, మన జీవితాయుష్కాలం మరి ఆయాసము వైభోగమే. దేని బిడ్డారా, మనం ఈ భూమి మీద ఎంత కాలం బ్రతికినా ఏదో ఒకరోజు ఈ లోకం విడిచిపెట్టేయాలి. ఏదో ఒకరోజు ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. కనుక మనము చేరబోయే ఆ నిత్యత్వం కోసం కూడా ఆలోచన చేయాలి. దేని బిడ్డ, ఈరోజు దేవుని ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తిగా మనం బ్రతుకుతున్నామా, లేక సాతాను స్వభావం కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నామా? చూడండి, ఆ యొక్క ఇస్కరియోతు యోధాలోకి సాతాను స్వభావం వచ్చేసింది. ఇంకా వాడి మైండ్ అంతా కూడా, వాడి మనసు అంతా కూడా ఎప్పుడు యేసయ్యను అప్పగించేద్దాం, ఎప్పుడు ఆ డబ్బులు తెచ్చుకుందాం, ఎప్పుడు యేసయ్యను అమ్మేద్దాం, ఎప్పుడు డబ్బులు తెచ్చుకుందాం, ఇదే ఆలోచన వాడికి. దేని బిడ్డారా, సాతాను స్వభావం నీ లోపలికి వచ్చిందంటే అస్సలు చాలా నష్టం జరిగిపోతూ ఉంటుంది. దేని బిడ్డారా, సాతాను మాటలే పలుకుతూ ఉంటారు చాలామంది. ప్రాచీన స్వభావం వచ్చిందంటే పాపపు స్వభావం. ప్రాచీన స్వభావం అంటే పాపపు స్వభావం, సున్నతి లేని స్వభావం. సిలువ వేయబడని జీవితం ఎలా ఉంటుందో ఆ విధమైన స్వభావం. దేని బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఆత్మ సంబంధమైన స్వభావానికి ఉన్న లక్షణం ఏంటంటే దేవుని ఆత్మ మాటలే మనం పలుకుతాం. చూడండి, చాలా నోరులోంచి ఏమొస్తూ ఉంటాయంటే అపవిత్రమైన మాటలు వస్తూ ఉంటాయి, డబల్ మీనింగ్ మాటలు వస్తూ ఉంటాయి, ఇచ్చకపు మాటలు వస్తూ ఉంటాయి, రెచ్చగొట్టే మాటలు వస్తూ ఉంటాయి, మోసపరిచే మాటలు వస్తూ ఉంటాయి, కత్తుల్లాంటి మాటలు వస్తూ ఉంటాయి. దేని బిడ్డారా, చాలా మందిని హర్ట్ చేసే మాటలు వస్తూ ఉంటాయి, శాపనార్థమైన మాటలు వస్తూ ఉంటాయి, సణుగులు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే వారి మనసు దేవుని మనసుతో నింపబడలేదు. దేవుని ఆత్మ మనస్సు మనలో ఉంటే మనము మన నోట్లోంచి ఆత్మ సంబంధమైన మాటలు వస్తూ ఉంటాయి. దేవుని గురించి మాట్లాడుతూ ఉంటాం, దేవునికి మహిమకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం, దేవుడు ఇష్టపడే మాటలు మాట్లాడుతూ ఉంటాం. దేవుని ఆత్మ స్వభావం మనలో ఉంటే దేవుడు సంతోషించే మాటలు మాట్లాడుతూ ఉంటాం. నా సహోదరుడా, సహోదరి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో దేవుని ఆత్మ స్వభావం కలిగిన వాడి లక్షణం ఏంటంటే క్రమముగా నడుచుకుంటూ ఉంటాడు. క్రమమైన భక్తి, క్రమమైన జీవితం, ప్రవర్తన క్రమముగా ఉంటుంది, జీవితం క్రమముగా ఉంటుంది, మాటలు క్రమముగా ఉంటాయి, ప్రవర్తన క్రమముగా ఉంటుంది. క్రమము అక్రమము మనకు తెలుసు. తిన్నగా గీసిన ఒక గీత, వంకర టెంకరగా గీసిన ఒక గీత, ఈ రెండిటికి తేడా మనకు తెలుసు. క్రమముగా జీవించే వ్యక్తి ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి అని మనం గుర్తించాలి. అక్రమముగా అంటే దేని బిడ్డారా, వంకరగా ఉంటూ ఉంటుంది. అన్నీ కూడా ఏమాత్రం కూడా స్థిరత్వం అనేది ఉండదు, స్టెబిలిటీ ఉండదు. వంకరగా కాపురం స్థిరత్వం ఉండదు, ఉద్యోగం స్థిరత్వం ఉండదు, వ్యాపారం స్థిరత్వం ఉండదు, ఒక ప్రార్థనా జీవితం స్థిరత్వం ఉండదు, పరిశుద్ధతలో స్థిరత్వం ఉండదు, నీతిలో స్థిరత్వం ఉండదు, విశ్వాసంలో స్థిరత్వం ఉండదు, భక్తిలో స్థిరత్వం ఉండదు. ఇది దేవుని ఆత్మ లేనివాడి లక్షణాలు. దేవుని ఆత్మ కలిగిన, ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి లక్షణం ఏంటంటే భక్తిలో స్థిరంగా ఉంటాడు, వాక్యములో స్థిరంగా ఉంటాడు, ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉంటాడు. దేని బిడ్డారా, దేవునితో సహవాసంలో స్థిరంగా ఉంటాడు, నీతి జీవితంలో స్థిరంగా ఉంటాడు, పరిశుద్ధతలో స్థిరంగా ఉంటాడు.
స్థిరముగా కాదు, క్రమముగా ఉంటాడు. క్రమము అనేది ఎంతో దేవునికి మహిమ తెచ్చే జీవితం. క్రమముగా జీవించే జీవితం అనేకులు ఆకర్షిస్తూ ఉంటుంది. క్రమముగా జీవించే జీవితం అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంటుంది. ఆత్మ స్వభావం కలిగిన వ్యక్తి లక్షణం క్రమముగా నడుస్తాడు. రోమపత్రిక 14:17 సమాధానం, ఆనందం, ఆత్మ స్వభావం అంటే పరిశుద్ధాత్మ స్వభావం కలిగిన వ్యక్తిలో ఆనందము, సమాధానము అనే ఈ రెండు కూడా వెలువడి చేస్తూ సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉంటూ ఉంటాడు. సమాధానానికి కర్త కానీ దేవుడు అల్లరికి కర్త కాడు. నేను ప్రియమైన బిడ్డారా, ఎలాగుంది మన ఆత్మీయ జీవితం? ఆత్మ సంబంధుల వలె మనం జీవిస్తున్నామా, లేక శరీర సంబంధులుగా లేక సాతాను సంబంధులుగా జీవిస్తున్నామా, లేక ప్రకృతి సంబంధులుగా జీవిస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నా సహోదరుడా, మన స్వభావం మనల్ని మోసపరచకూడదు. మన స్వభావాన్ని బట్టి మన నిత్యత్వం ఆధారపడింది కనుక దేవుని స్వభావము చేత మనం జీవించినట్లయితే ధన్యులం. దేవుని ఆత్మ చేత నడిపించబడినట్లయితే ధన్యులం. దేవుని స్వభావం మనలో ఉన్నంతకాలం కూడా సమాధానంగా ఉంటాం. సమాధానంగా అందరితో ఉండగలుగుతున్నావా? ఎవరో ఒకరితో ఎప్పుడు ఏదో గొడవ, ప్రతి చిన్నదానికి కూడా కలహం, దెబ్బలాట్లు, ఫైటింగ్లు, తిట్లు, బూతులు, దుమ్మెత్తిపోయడం, ఇది దేవుని ఆత్మ కలిగిన వారి లక్షణం కాదు. దేవుని ఆత్మ కలిగిన వారి లక్షణం తగ్గించుకుంటారు, క్షమిస్తారు, సమాధానంగా ఉంటారు. దేవుడు చూసుకుంటాడని దేవుడికి అప్పగిస్తారు. పగ తీర్చుకోవడం ఆయన పని. కొన్నిసార్లు మంచిదానమైనా, మంచివాడుమైనా, నువ్వే తప్పు పొరపాటు చేయకపోయినా ఈ లోకం నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. ఈ లోకం నీ మీద పడి రెచ్చగొడుతూ ఉంటుంది. ఈ లోకం నిన్ను ఈది లాగాలని చూస్తూ ఉంటుంది. ఈ లోకం అయినా సరే దేవునికి అప్పగించుకొని మౌనం కలిగి బ్రతుకుతాడు ఆత్మ సంబంధమైన వ్యక్తి. నా సహోదరుడా, సహోదరి, ఎలాగున్నాం మనం? ఎలాగ ఆత్మ స్వభావం కలిగి మనం బ్రతుకుతున్నామా, లేక లోకస్తుల వలె మనము కూడా వారిలాగా తిట్టి, దూషించి, దెబ్బలాడి, కలహాలాడి, పోట్లాడి, రకరకాలుగా ఫైటింగ్లతో బ్రతుకుతున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ లోకానికి వచ్చినప్పుడు ఏమీ తేలేదు. మనము ఎంత ఫైటింగ్ చేసి, ఎంత కలహాలు, ఎన్ని దెబ్బలాట్లో, ఎన్ని కేసులు పెట్టుకొని చివరికి సాధించేది ఏమీ ఉండదో. చచ్చినప్పుడు ఏమీ పట్టుకెళ్ళం. దేవునికి అప్పగించు. బాధ తీర్చే దేవుడు ఆయన. నీ శత్రువులను సైతం మిత్రులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. నీ పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. అభ్యంతరాలు వస్తాయి. ప్రభు చెప్తున్నారు, అభ్యంతరములు రాక తప్పవు, అభ్యంతరములు రాక మానవు. కానీ అభ్యంతరములు ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. దేవుడారా, మన జీవితంలో బయట వారి నుంచి వచ్చే అభ్యంతరాల కంటే మన నుంచి వచ్చే అభ్యంతరాలే మనకి ఎక్కువ. మన కన్ను అభ్యంతరపరుస్తూ ఉంటుంది. ఈరోజు కన్ను అభ్యంతరపరచడం వల్ల ఫోన్కి బానిసైన వారు ఎంతమంది? చూడకూడని అపవిత్రమైన అశ్లీల చిత్రాలు చూడడానికి కన్ను ప్రేరేపిస్తుంటే ఎంతమంది ఈ అభ్యంతరం వల్ల నాశనం అయిపోతున్నారు. చెయ్యి అభ్యంతరపరచడం వల్ల ఆ చెయ్యి చూడకూడని నొక్కడానికి, ఆ యొక్క లెటర్స్ నొక్కడానికి ఆ చెయ్యి అభ్యంతరపరుస్తుంటే, చేయకూడని అపవిత్రమైన పనులు చేయడానికి ఈ చేతులు అభ్యంతరపరుస్తుంటే ఎంతమంది ఈ అభ్యంతరం వల్ల నాశనం అయిపోతున్నారు. నీ కన్ను, నీ చెయ్యి, నీ కాలు వెళ్ళకూడని స్థలాలకి వద్దురా బాబు అంటే అక్కడికే లాక్కెళ్ళిపోతాయి పాదాలు. ఎంతమందికి వారి పాదాలు అభ్యంతరపరుస్తున్నాయి. దేని బిడ్డారా, దేవునికి ఆయాసకరమైన ఆలోచనల చేత ఎంతమంది హృదయాలు వారిని అభ్యంతరపరుస్తున్నాయి. అభ్యంతరాలు వస్తాయి, కానీ అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. నిన్ను అభ్యంతరపరిచే మనుషులు ఉంటారు ఈ లోకంలో. అలాగని దేని బిడ్డారా, వారి మీదకి నువ్వు ఫైటింగ్కి వెళ్ళమని కాదు, వారితో నువ్వు ఎప్పుడు కలహము, దెబ్బలాట, గొడవలకు వెళ్ళమని కాదు. దేవునికి అప్పగించు. దేని బిడ్డారా, గొడ్డల దాకా వెళ్ళనివ్వకు. గోరుతో పోయిదని గోరుతుని పోనే. దేని బిడ్డారు, ఉఫ్ఫంటే పోయిది పినుగాలి వచ్చే వరకు కూడా ఎదురు చూడకు. ఎంతవరకు వస్తుందో చూద్దాం అనుకొని రెచ్చగొట్టే విధంగా ఉండద్దు. దేవుడికి అప్పగించు. నీ స్థితిని మార్చగలిగిన దేవుడు,
నీ శత్రువులను మిత్రులుగా చేయగలిగిన దేవుడు, నీ సరిహద్దుల్లో నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నా సహోదరుడా, మనం మట్టివారం, దేవుడు ఆకాశమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. మనం ఎంత తగ్గించుకుంటే ఆయన దృష్టిలో అంత మంచిది. ఆయనకి ఎంత భయపడి మనం బ్రతికితే అంత మంచిది. దేని ప్రియబిడ్డ ఆనందం కలిగి ఉంటాడు. రోమపత్రిక 14:17లో పరిశుద్ధాత్మ స్వభావము కలిగిన వ్యక్తి ఆనందిస్తూ ఉంటాడు, ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు. ఆనందంగా ఆనందించండి. మరలా చెప్పొద్దును, ప్రభువునందు ఆనందించండి. దేని బిడ్డారా, సంతోషకరమైన మనసు ఆరోగ్యదాయకం. దేవునిలో నువ్వు ఎంతగా సంతోషిస్తావో, దేవునిలో ఎంతగా నువ్వు ఆనందించగలుగుతావో, దేవుని వాక్యమందు ఎంతగా ఆనందించగలుగుతావో అంతగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, అంతగా సంతోషంగా ఉంటావు, అంత ఫలవంతంగా ఉంటావు. దేవునికి చోటు ఇయ్యి. నా సహోదరుడా, నీ భారం అంతా దేవుని మీద వెయ్యి. నిజమే, నువ్వు చెప్పినట్టు నీ పరిస్థితులు నీ దృష్టిలో నుంచి, నీ కోణంలో నుంచి ఆలోచిస్తే అవి సరే అనిపిస్తుంటుంది. కానీ ఈ లోకంలో ఉన్నాం, ఈ లోకమంతా దుష్టుని యందు ఉంది. కాబట్టి దేవునికి అప్పగించు. దేవుడిచ్చే జవాబు కోసం ఎదురు చూడు. నీ మార్గాన్ని సరళం చేయగలిగిన దేవుడు ఆయన. నీ శక్తికి మించిన కార్యాలు చేసే దేవుడు ఆయన. నువ్వు చేయలేని కార్యాలు, మహోన్నతమైన కార్యాలు దేవుడు చేయగలడు. కాబట్టి దేని బిడ్డ, ఈ భూమి మీద ఉన్నంత వరకు మనము తప్పనిసరిగా దేవుని దయంది ఎలాగైతే వర్ధిల్లాలో మనుషుల దయంది కూడా వర్ధిల్లాలి. కనుక ఈరోజు నీకు శత్రువులు ఉన్నారు, రేపొద్దున ఈరోజు శత్రువులుగా ఉన్నవారే మిత్రులు కావచ్చు. ఈరోజు నీకు హాని చేసిన వారు రేపొద్దు నీకు సహాయకులుగా ఉండవచ్చు. ఈరోజు నేను తిట్టి దూషించిన వారే రేపొద్దు నేను పొగడవచ్చు, మెచ్చుకోవచ్చు. దేని ప్రియబిడ్డ, నేను మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఏకీవిద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ యొక్క మహోన్నతమైన సమయంలో నాయనా బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మీ ఆత్మ కలుగజేసే ఆత్మ సంబంధమైన మనసుతో నింపండి ప్రభువా. వారి భారం ఎరిగిన దేవుడు, వారి సంకటాలు ఎరిగిన దేవుడు, వారు ఎదుర్కొంటున్న అభ్యంతరాలు ఎరిగిన దేవుడు. నాయన విడిపించండి, తప్పించండి ప్రభువా. నీ బిడ్డలకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం కూలిపోవునిగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ బిడ్డలకు విరోధంగా ఉన్న ప్రతి సాతాను వాడి క్రియలు లయమైపోవునిగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ నామంలో నాయన బిడ్డలకు నెమ్మది కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను, సమాధానం కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. వారి శత్రువులు మిత్రులుగా మార్చబడునుగాకని ప్రార్థిస్తున్నాను. ప్రతి పరిస్థితిని ప్రభువా సేవకులకు నా వందనాలు. నా పేరు వినయ్ కుమార్, మాది పెద్దతాడిపల్లి గ్రామము. నేను కూడా దేవుడు నమ్ముకొని దేవుడి మందిరానికి అయితే వెళ్ళేవాడిని, కానీ నా ఆత్మీయ జీవితం అంత ఫలవంతంగా లేదు. అనేకమైన బంధకాలతో నా ఆత్మీయ జీవితము ఉంటూ ఉండేది. అలాగే ఒకరోజు సేవకులు ఎనైటింగ్ వాటర్ ద్వారా ప్రార్థన చేస్తున్నారని నేను విన్నాను. ఆ ప్రార్థన చేయించుకున్న వారి జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేశారు. చాలామంది విడుదల లేని వారు విడుదల పొందుకున్నారు, స్వస్థత లేని వారు స్వస్థత పొందుకున్నారు. ఎప్పుడైతే ఆ సాక్ష్యాన్ని నేను విన్నానో, నా జీవితంలో కూడా దేవునిలో బలంగా సాగాలని, దేవునిలో నడవడానికి, నేను కూడా దేవునిలో స్థిరముగా ఉండాలని చెప్పి ఒకరోజు సేవకుల యొద్దకు వెళ్ళి ప్రార్థన చేయించుకున్నాను. ఎప్పుడైతే సేవకుల ద్వారా ప్రార్థన చేస్తున్నప్పుడే దేవుడు నన్ను బలంగా తాకారు. వెంటనే నా హృదయం నుంచి ఏదో ఒక తెలియని బంధకం, ఏదో ఒక చీకటి నా నుంచి బయటికి వెళ్ళిపోవడం నేను గ్రహించాను. ఎప్పుడైతే అలా చీకటి బంధకం నా నుంచి వెళ్ళిపోయిందో నా హృదయం చాలా తేలికైంది. దేవుడు తన బలమైన ఆత్మతో నన్ను నింపి నన్ను స్థిరపరిచి తన ఆత్మతో నన్ను ముద్రించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. అప్పటి నుంచి నా ఆత్మీయ జీవితంలో బలమైన ఆత్మీయ జీవితంలో నేను కొనసాగించగలుగుతున్నాను. దానికి కారణం ఆ రోజు సేవకుల ద్వారా నేను ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు సేవకుల్లో ఉండి సేవకుల ద్వారా తన ఆత్మతో నన్ను నింపి ఈరోజు ఇలా గొప్పగా ఉన్నతమైన స్థానంలో ఆత్మీయ స్థితిలో దేవుడు నన్ను నిలబెట్టారు. దేవుడు నా జీవితంలో చేసిన ఈ కార్యమును బట్టి దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములు చెల్లునుగాక. సేవకులు కూడా నా ప్రత్యేక వందనాలు.
థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.